ప్రభునందు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. బైబిలు మంచి విషయాన్ని మనకి తెలియపరుస్తుంది. ప్రతి ఒక్క క్రైస్తవులకు ఏం చెబుతుందంటే, మనిషికి ఏముండాలి, ఏముండకూడదు. యేసయ్యను నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా మనిషిలో దీర్ఘశాంతం ఉండాలి, మృదువైన దేవుని యొక్క మాట ఉండాలి. మృదువైన మాట ఏం చేస్తుందంటే, సామెతల్లో 15వ అధ్యాయంలో 1వ వచనంలోనే ఉంటుంది. మృదువైన మాట ఎంతలో కోపాన్నైనా చల్లార్చుతుంది. అందుకనే మనిషికి మృదువైన మాట క్రైస్తవుడికి ఉండాలి. అంతేగాని మనిషికి కోపం ఉండకూడదు. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలు 4వ అధ్యాయంలో 26వ వచనంలో మనం చూసినట్లుగా అయితే, కోపపడుడు కానీ పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. మనిషిలోకి ఏమొస్తుంది? కోపం వస్తుందండి. చిన్నలకి, పిల్లలకి వస్తుంది, పెద్దోళ్ళకి వస్తుంది, యవనస్తులకు వస్తుంది, క్రైస్తవులకు వస్తుంది, అన్యులకు వస్తుంది. ప్రతి ఒక్కరికి కోపం అనేది ఈ భూమి మీద ఏలుబడి చేసేది అది. కానీ గమనించాలి, ప్రభువు నమ్ముకున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డలం కూడా ఆ కోపమే నిన్ను అంతం చేస్తుంది. నీ యొక్క ఆత్మ యొక్క జీవితాన్ని పాడు చేస్తుంది, నీ ఎదుగుదలను పాడు చేస్తుంది. అందుకని గమనించి, నీలో కోపం ఉండకూడదు. మనిషిలోకి కోపం వస్తుంది, కానీ సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. అంటే ఈ రాత్రి వచ్చింది కోపం అనుకోండి, తెల్లారి పొద్దున్నే బట్టికే సమాధానం కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. నీలో ఆ కోపాన్ని నిలిచి ఉండకూడదు. ప్రభువా, నేను తప్పిపోయాను, నాయనా ఒకసారి నన్ను క్షమించు అని భార్యాభర్తలు ఇద్దరు కూడా సమాధానం పడాలి. పిల్లలు సమాధానం పడాలి, స్నేహితులు సమాధానం పడాలి, తల్లిదండ్రులు సమాధానం పడాలి, అన్నదమ్ములు సమాధానం పడాలి, సంఘం సమాధానం పడాలి, ఐక్యత కలగాలి ప్రభువునందు. ఎందుకంటే ఇక్కడ చెబుతున్నట్టు మాట అది. కోపవాడు కానీ ఏం చేయకూడదంట? పాపము చేయకూడి. కోపం ఏం చేసింది? మనిషిని కోపము అది నీలో నిలిచిందనుకో, పాపం అయిపోద్ది. ఆ కోపం నీలోనే ఉంటే అది పిల్లలు పెట్టేసిద్ది. ఎందుకని? అదే పాపము. పాపం అంటే వేరేగా చేయవసరలా, అండ్ ఒక వ్యభిచారం చేయవసరలా, ఒక దొంగతనం చేయవసరలా. నీలో ఉన్న కోపమే నిన్ను పాపిగా చేసేస్తుంది. అందుకోసమే అది ఉండకూడదు. చూడు 4వ అధ్యాయంలోనే, ఎఫెసీయులు 4వ అధ్యాయంలోనే 31వ వచనంలో, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించాలి. ఎవరు? క్రైస్తవులు. నజరుడైన యేసును నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా విసర్జించాలి. ఏమేమి విసర్జించాలి? కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించాలి. వాటిని విసర్జించగలిగితేనే నీవు క్రైస్తవుడు అవ్వగలుగుతావు. ప్రభు నీతో ఉంటాడు. నీవు పరలోకం చేర్చబడాలి అంటే నీలో ఈ యొక్క కోపము, క్రోధము, ద్వేషము, అల్లరి, దూషణ, ఈ సకలమైన దుష్టత్వం మీరు విసర్జించాలి అంటుంది దేవుని వాక్యము. కొలసీలు రాసిన పత్రికలో కూడా మనం చూసినట్లుగైతే 3వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చదివినట్లుగైతే, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటిని అన్నిటినీ విసర్జించుడి. చూసారా? అక్కడ ఇక్కడ కూడా ఏ పత్రికలు చూసినా ఉంది, అక్కడ సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరితో దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించాలని అక్కడ రాయబడి ఉంది. ఇక్కడ కొలసీలు రాసిన పత్రికలో కూడా 3వ అధ్యాయం 8వ వచనంలో కూడా చూస్తే మీరేమంటున్నాడు? ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటిని అన్నిటినీ విసర్జించుడి. మనిషి ఎందుకంటే ఏది ఉండకూడదో, ఏది ఉండొచ్చో మీరు పట్టుకున్న బైబిల్లో ఉంది.
నజరేయుడైన యేసు మనకు నేర్పుతున్నాడు. మీరు అందుకనే శ్రద్ధతో బైబిల్ని చదవండి, దేవుని మందిరానికి వెళ్ళండి, బైబిల్ని చెబుతుంటే వినండి. మనుషులకు లోబడమంటలా, వాక్యానికి లోబడమంటున్నాం. దేవునికి లోబడటం అంటే వాక్యానికి లోబడటం. వాక్యం ఏం చేస్తుంది? నిన్ను తప్పు చేయనీకోకుండా ఆపుతుంది. తప్పు చేయనీకోకుండా ఏం చేస్తుంది? నిన్ను ఆపుతుంది. రోమపత్రిక 12వ అధ్యాయంలో 19వ వచనంలో, ప్రియులారా మీరు చూడండి, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియడి, పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలము నిత్తును అని ప్రభువు సెలవిచ్చుచున్నాడని రాయబడి ఉన్నది. పగ ఆయన పని అది. ఇప్పుడు ఎవడన్నా తప్పు చేస్తే నేనే ఖండించేస్తాను, నేనే గద్దిచ్చేస్తాను, నేనే ఉర్రెక్కిచ్చేస్తాను, నేనే పోలీస్ స్టేషన్ పెట్టేస్తాను, నేనే వాడికి శిక్ష ఇప్పిస్తాను. నేను న్యాయం కోసం పోరాడాను, అన్యాయానికి నేను వెళ్ళలేదు కదా. దేనికోసం వెళ్ళాను? న్యాయాన్ని బ్రతికించడానికి వెళ్ళాను, నీతిని కాపాడటానికి వెళ్ళాను. ఆడు అవినీతిలో ఉన్నాడు, ఆడు అవినీతిని దేనివల్ల ఖండించావు నువ్వు? పోలీస్ స్టేషన్ కేసు పెడితేనా? వాడిని తీసుకెళ్ళి జైల్లో వేస్తేనా? ఆ పోలీసులు వచ్చి వాడిని కొడితే నీతిమంతుడు అవుతాడా? వాడు జైల్లోకి వెళ్తే నీతిమంతుడు అవుతాడా? ఉరిశిక్ష ఇస్తే నీతిమంతుడు అవుతాడా? అవడు కదా. అది ఎవరి పని? దేవుని పని అంటున్నాడు ఇక్కడ రోమపత్రిక 12వ అధ్యాయంలో 19వ వచనంలో. అది దేవుని పని. దేవుని ఉగ్రతకు చోటినీయుడి, పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలమునితును అని ప్రభువు చెప్పుచున్నాడు రాయబడి ఉన్నది. మీరు గమనిస్తలేదా? పరిశీలన చేయట్లేదా? మీరు కోప్పడి మీరు కక్ష తీర్చుకోవటానికి మీరు క్రైస్తవులు అయ్యారండి, ప్రభువుని నమ్ముకున్నారు, బైబిల్ని చేతపట్టుకున్నారు, దేవుని మందిరికి వెళ్తున్న దేవుని బిడ్డలు ఆ మాట అంటానికి పనికిరాము. నేనే కక్ష తీర్చుకుంటాను, నేనే పగ తీర్చుకుంటాను, వాడిని ఖండిస్తాను, వాడిని గద్దిస్తాను, వాడికి బుద్ధి చెబుతాను, వాడిని తీసుకెళ్ళి కోర్టులు పాలు చేస్తాను, పోలీస్ స్టేషన్ పాలు చేస్తాను, పబ్లిక్గా అప్పచెబుతాను, టీవీల్లో అప్పచెబుతాను, సొసైటీకి అప్పచెబుతాను, వాడి గర్రాన్ని అంచివేస్తాను, వాడి ధీమా తీసేస్తాను. అది దేవుని పని. అది నీ పని, నా పని కాదు. అది దేవుని పని. నువ్వు ప్రార్థించు ఆ మనిషిని మార్చడానికి. ఎంతలో పగస్తుడైనా, ఎంతలో శత్రువు అయినా ప్రభువుని ఆరాధించేవాడుగా నువ్వు చెయ్యి, ప్రార్థించు, వాక్యాన్ని తెలియపరచు. అంతేగాని నువ్వు క్రైస్తవుడైనందుకు పగ తీర్చుకోవటం నీ వంతు కాదు, కోపెట్టుకోవటం నీ వంతు కాదు అండి. శత్రువుని దూషించడం అది నీ వంతు కాదు. యాకోబు గారు అంటాడు, యాకోబు పత్రికలో కూడా మొదటి అధ్యాయంలో యాకోబు గారు కూడా చూడండి, మొదటి అధ్యాయంలో మనం చదివినట్లుగా 19వ వచనంలో, నా ప్రియ సహోదరులారా మీరు సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు ఏగిరిపడివాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడై ఉండవలెను. ఎలా ఉండాలంటే ప్రభువు నమ్ముకున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డలో కూడా యాకోబు గారు చెబుతున్నాడు చక్కటి మాటలు. ఎందుకు చెబుతున్నాడు? యాకోబు గారు ఎందుకు చెబుతున్నాడు తెలుసా? నిదానించి ఉండాలి. మనిషిలోని కోపం వస్తుంది. మనిషిలోనికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు నా ఎంతటి లేడాడు, నేను ఎవరినైనా ఎరగదీసేస్తాను, ఎవరినైనా దూచేస్తాను అని అంటే బైబిల్ ఒప్పుకోదు, నజరేయుడైన యేసు ఒప్పుకోడు. ఎందుకని ఒప్పుకోడు? నీకు పరలోకం కావాలి అంటే పగ నిడిచిపెట్టు, శత్రుత్వాన్ని విడిచిపెట్టు, కొండాన్ని విడిచిపెట్టు. అంటే ఏమేమి విడిచిపెట్టాలి? అల్లరిని విడిచిపెట్టు, బూతుల్ని విడిచిపెట్టు, వ్యభిచారాన్ని విడిచిపెట్టు, దేవదూషణని విడిచిపెట్టు, తిడతం విడిచిపెట్టు, ఆటలు పాటలు అన్నిటిని విడిచిపెట్టు. ప్రభునందు నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావా? రక్షణ పొందేవా? మారు మనసు పొందేవా? బైబిల్ చేతబట్టావా? దేవుని మందిరానికి వెళ్తున్నావా? వెళ్ళినట్లుగా అయితే నీకు పరలోకం కావాలి అనుకుంటే వీటిని విసర్జించు. వీటిని ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిని అన్నిటిని కూడా నువ్వు విసర్జించిన వాడై ఉండాలి. పగ తీర్చుకోవటం అది దేవుని పని, అది దేవుడు చూసుకుంటాడు, నువ్వు కాదు. నిన్ను కొట్టాడనో, నిన్ను తిట్టాడనో, నిన్ను హింసించాడనో, నిన్ను బాధ పెట్టాడనో, నిన్ను దూషించాడనో, నీ కొండాలు పెట్టాడనో ఎవరిపైన నీవు పగ పెట్టుకొనవద్దు. చక్కగా అందుకని వాటిని అన్నింటిని ఏం చేయమన్నాడు? నా ప్రియ సహోదరులారా. ఏమంటున్నాడు? నా ప్రియ సహోదరులారా. యాకోబు గారు ఏమంటున్నాడు మొదటి అధ్యాయంలో 19, నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడు వాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలేను. అన్ని విషయాల్లో కూడా నిదానించై ఉండాలి.
ప్రభువుని నమ్ముకున్న ప్రతి క్రైస్తవుడు కూడా నిదానించి ఉండాలి. క్రైస్తవుడు ఎలా ఉండాలి అనేది బైబిల్ మనకు నేర్పుతుందండి. మనుషులు ఎందుకు నేర్పగలరు? ఇవన్నీ నేర్పలేరు. ఇవన్నీ నేర్పాలంటే బైబిలే. అందుకని బైబిల్ని పట్టుకోవాలంటే సిగ్గుపడదు దేవుడు కూడా. బైబిల్ మంచి జ్ఞానాన్ని నేర్పుతుంది. ఎందుకని? నువ్వు కోప్పడొద్దు నాన్న. నువ్వు కోప్పడితే చాలా నష్టాలు ఉన్నాయి. నీ కోపమే పాపం అయిపోద్ది. ఆ పాపమే మరణానికి తోరదీస్తుంది. అక్కడ దాకా నువ్వు వెళ్ళిపోవద్దు అని నిన్ను మారుస్తుంది బైబిల్. 1 తిమోతి 2:8 కూడా మనం చదివినట్లయితే, కావున ప్రతి స్థలమును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. దేవుడు ఏం కోరుచున్నాడు? ప్రియ సహోదరి సహోదరుడు, దేవుని బిడ్డలైనట్టు వాళ్ళము, నీ ఆస్తులు కోరట్లా, నువ్వు తీసుకొచ్చే 10వ భాగాలు అంతస్తులు కానీ దేవుడు నువ్వేమిచ్చినా తీసుకోవట్లా. వాటినన్నిటిని నేను కోరట్లా. ఏం కోరుతున్నాడంట? ఈ 1 తిమోతి 2:8 ఏం కోరుతున్నాడు? నీ నుంచి, పురుషుల నుంచి ఏం కోరుతున్నాడు? గుర్తుంటే చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాడు. ఒక పగవాడి కొరకు నువ్వు ప్రార్థన చేయి. ఒక కోపిష్ఠుడు ఉన్నాడు, వాడి కొరకు ప్రార్థన చేయి, మారుతాడు. లేకపోతే ఇంకో కొండేలు పెట్టేవాడు ఉన్నాడు. ఏమండి, చాలామంది ఈ లోకంలో ఉన్నారండి. పోట్లాట్లు పెట్టేవాళ్ళు ఉన్నారు, కొండేలు పెట్టేవాళ్ళు ఉన్నారు, ఇక్కడ మాటలు అక్కడ చెప్పి ఇలాంటి పగ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, జాగ్రత్తం కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మారటానికి కొరకు చేతులెత్తి నువ్వు ప్రార్థన చేయి. అంతేకాని నువ్వు పగబెట్టుకోవటము మంచిది కాదు. క్రైస్తవుడు పగబెట్టుకోవటం అనేది ఏ మాత్రమును మంచిది కాదు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, తితుకులో కూడా మనం చూసినట్లుగైతే 1వ అధ్యాయము 7వ వచనంలో, ఎందుకనగా తితుకు 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూడంగా చదివితే, ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుడై నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛ పరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్భావనను అపేక్షించువాడు కాక. ఎలా ఉండాలి? పవిత్రముగా ఉండాలి, పరిశుద్ధతగా ఉండాలి, దేవుని ఆరాధించేవాళ్ళుగా, దేవుని స్తుతించేవాళ్ళుగా, దేవుని మహిపరిచేవాళ్ళుగా ఉండాలి. అంతేగాని మద్యపానం చేసేవాడుగా, ముక్కోపిగా, అంటే నా ముక్కు మీదే ఉంటుంది వాళ్ళ మందికి కోపం. క్రైస్తవుడికి పనిచేయదు అది. కోపం అనేది క్రైస్తవుడికి మాత్రం పనిచేయదు. ముక్కోపి ఏమండి పనిచేసిద్దా? స్వేచ్ఛపరుడు అంటే స్వేచ్ఛ. అబ్బా, ఆగ్రహంలో తాజ్మహల్ని చూసొద్దాం. ఏమండి, విశాఖపట్నం వెళ్ళి ఆ బీచ్ ఉంది, బీచ్ చూసొద్దాం. లేకపోతే మచిలీపట్నం వెళ్ళి మంగిపూడి బీచ్ చూసొద్దాం. చూసేవాళ్ళు లేరండి? హైదరాబాద్లో వెళ్ళి పట్నం చూసొద్దాం. స్వేచ్ఛపరులు వాళ్ళే చేసేది. అలాంటి వాటికి మీరు వెళ్ళకూడదు. అలాంటివి ఎందుకంటే మనకి పని చేయదు. అలాంటి స్వేచ్ఛ ఎక్కడుందో తెలుసా? నువ్వు చనిపోయిన తర్వాత అది స్వేచ్ఛే. అప్పుడు ఇప్పుడే చూసేస్తున్నారేంటి కళ్ళతో? చనిపోయిన తర్వాత ఇంకేమైనా పని ఉందా? స్వేచ్ఛ తప్ప పని ఉందా? కష్టం ఉందా, నష్టం ఉందా, ఇరుకున్నా, ఇబ్బంది ఉన్నా, శ్రమ ఉందా? ఇప్పుడే. నువ్వు చనిపోయిన తర్వాత స్వేచ్ఛగా ఉండొచ్చు. ప్రతిదీ నువ్వు చూసుకుంటూ జీవించవచ్చు. స్వేచ్ఛ అప్పుడు వచ్చింది. అప్పుడు ఇప్పుడే కావాలనుకుంటారేంటండి? నేను ఢిల్లీ వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలి, అవి చూడాలి, ఈ చూడాలి, ఆ సముద్రం చూడాలి, ఈ కాలువ చూడాలి, ఈ నదిని చూడాలి, ఆ పిక్నిక్కి వెళ్ళాలి. ఏమండి, ఏంటది? అది చనిపోయిన తర్వాత నువ్వు స్వేచ్ఛగా అప్పుడు చూడొచ్చు అవన్నీ. ఇప్పుడు అవన్నీ పని చేయదు అంటుంది బైబిల్. ఏమంటుంది? స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానం కొట్టువాడును, దుర్భావను అపేక్షించువాడు కాకోకుండా ఉండాలి. ప్రభువుని నమ్ముకున్న మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా మనం ఒకసారి చదువుకున్న 22వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం, నేను మీతో చెప్పినదేమనగా, ఏమంటున్నాడు? నేను మీతో చెప్పినదేమనగా, చూడాలి, సహోదరిని మీద కోపవాడు ప్రతి వాడు విమర్శకు లోనగును, తన సహోదరిని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఎవరిని కూడా వ్యర్థుడా అనకూడదు, ఎవరిపైన కోప్పడకూడదు, ఎవరిని కూడా విమర్శించకూడదు. చూసా బైబిల్ ఎంత చక్కగా నేర్పుతుందో క్రైస్తవుడికి. అండి, ప్రభువుని నమ్ముకుంటే
నిన్ను నిలబెడుతుందండి. యేసుని ఎందుకు నమ్మంటున్నావు? ప్రతి ఒక్కరిని కూడా, అన్యులు ఏంటి అందరూ కూడా, ప్రతి ఒక్కరిని కూడా యేసుని ఎందుకు నమ్ముకోండి అని చెబుతున్నావు? బైబిల్ని ఎందుకు మీరు తెలుసుకోండి అని చెబుతున్నావు? తప్పు చేయనీదు. బైబిల్ ఏం చేయనీదు? తప్పు చేయనీదు. ఒక మనిషి మీద పగబెట్టుకోనీదు. ఒక మనిషి మీద భేదం పెట్టుకోవద్దు. ఒక మనిషి కొన్నిం పెట్టొద్దు అండి. ఒక మనిషిని దూషించొద్దు అని ఈ బైబిల్ మనకి చక్కగా నేర్పుతుందండి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా బైబిల్లో విషయాలు చదవండి, బైబిల్ తెలుసుకోండి, నజరేయుడైన యేసు నమ్మండి, సత్యంలో జీవించండి. ఆయన మాటలను బట్టి ప్రతి ఒక్కరు కూడా నడిచినట్లుగా అయితే చూడండి ఏమంటుంది ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో కూడా మనం చూసినట్లుగా అయితే, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. పిల్లలను కూడా వాళ్ళ కోపం రేపడం కాదు, ప్రభు శిక్షలో, ప్రభు యొక్క బోధలో, ప్రభు యొక్క క్రమశిక్షణలో బిడ్డలని పెంచాలంట. అంతేగాని శత్రువుగా ఉంచుకోవటం కాదు. చిన్నప్పటి నుంచి చక్కగా ఎలా మృదువైన మాట, చిన్నప్పటి నుంచి పిల్లలకి మృదువైన మాటలు, నాన్న చిన్ని బంగారం అంటాం కదా, దేవుని వాక్యాన్ని కూడా చక్కగా నేర్పాలి. ప్రభు యొక్క మాటలు ఆ పిల్లలకి నేర్పమంటుంది. మృదువైన మాటలు ఏం చేస్తున్నాయి? పిల్లలు ముద్దు మాటలు చూడండి. మనం బయట నుంచి వచ్చినప్పుడు బయట ఎంతో టెన్షన్తో వస్తాం, ఎంతో బాధతో వస్తాం, ఇరుగుతూ వచ్చిన ఆ పిల్లల మాటలని, ఆ పిల్లల్ని చూసేబట్టికే ఎంతలో కోపమైన మాయమైపోద్దండి. దేవుడు చెప్పాడు ఆ మాట. ఏమని? మృదువైన మాట అంట క్రోధమును. సామెతలు 15వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది ఈ మాట. ఏమని ఉంటుంది? మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఎతటి వారిని నొప్పించే మాటలు మనం అనకూడదు. మృదువైన మాటలు మనం మాట్లాడాలి తప్ప. అది ప్రియ సహోదరి సహోదరుడా. ఎందుకంటే మనం చూసినట్లుగైతే 18వ వచనంలో కూడా 15 సామెతలు 18వ వచనంలో కూడా, కోపద్రేహి అవ్వువాడు కలహమును రేపును, దీర్ఘశాంతుడు వివాదము అణిచివేయును. గమనించండి, పరిశీలన చేయండి, పరిశోధించండి. ఎందుకంటే కోపం ఏం చేస్తుందో తెలుసా? దీర్ఘశాంతం ఉంటే వివాదమును అణిచివేస్తుంది అండి. మృదువైన మాట కోపాన్ని చల్లార్చేస్తుంది. క్రైస్తవుడికి యేసయ్య నేర్పుతున్న మాటలు ఇవి. ఏమని? మృదువైన మాటలే మాట్లాడండి. ఎంతలా కోపమైనా చల్లారిపోద్ది. దీర్ఘశాంతుడై ఉండాలి. క్రైస్తవుడు ఎలా ఉండాలి? దీర్ఘశాంతుడై ఉండాలి. దీర్ఘశాంతం ఏం చేస్తుందో తెలుసా? వివాదమును అణిచివేస్తుంది అంటున్నాడు. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి. దీర్ఘశాంతము కలిగిన వాడు మహావివేకి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్నవాడు, ప్రతి దేవుని బిడ్డలమైన ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉండాలి? మహావివేకి అయి ఉండాలి. అంటే ముందు నీవు దీర్ఘశాంతం. ఈ వాక్యాన్ని చదివితే నీకు దీర్ఘశాంతం వస్తుంది. ఈ వాక్యాన్ని వింటే వస్తుంది అండి. దీర్ఘశాంతం కలిగిన వాడు పరక్రమశాలి కంటే శ్రేష్ఠుడు. దీర్ఘశాంతం కలిగిన వాడు. నీవు దీర్ఘశాంతం కలిగి ఉండు. నీవు ఈ లోకాన్ని వేలేయాలనేది కాదు, ఈ లోకానికి పరాక్రమశాలిని అయిపోవాలని కాదు, ఈ ప్రపంచానికి పెద్ద శాలిని అయిపోవాలని కాదు. నీవు దీర్ఘశాంతం కలిగి ఉంటే దేవుని దృష్టిలో మంచి శ్రేష్ఠుడు అయిపోయి ఉంటావు. ఈ వాక్యం ఎందుకంటే మనకి స్పష్టంగా రాయబడింది. ఎందుకంటే 16వ అధ్యాయంలో సామెతల్లో 32వ వచనంలో ఉంటుంది, దీర్ఘశాంతం కలిగిన వాడు పరాక్రమశాలి కన్నా శ్రేష్ఠుడు అంటాడు. 32వ వచనం, 16వ అధ్యాయం 32వ వచనంలో సామెతల్లో రాయబడిన ప్రతి ఒక్క మాటను మనం గమనించాలి. ఎందుకంటే దేవుడు ఎందుకు అన్నాడు తెలుసా? కోపాన్ని ఎందుకు ఖండించాడు తెలుసా? కోపాన్ని ఇన్నిసార్లు మీకు దేవుడు ఎందుకు ఖండించాడు తెలుసా? కోపం వలన నష్టాలు జరిగినాయి. కయ్యోనుకు వచ్చింది కోపం, తన తమ్ముడిని చంపేసుకున్నాడు. అలాగనే బిలాముకు వచ్చింది కోపం, దేవుని పనికి వ్యతిరేకమైపోయింది. సౌలుకు వచ్చింది కోపం, చాలా దేవుని పని ఆటంకపరిచి దేవుని ప్రజలను హింసించడం జరిగింది. నయామానుకు వచ్చింది కోపం, రాజుల్లో మనం. ఎందుకంటే కయ్యోను చూడండి, 4వ అధ్యాయం 5వ వచనంలో, ఆది కాండము 4వ అధ్యాయము 5వ వచనంలో కయ్యోనుకు వచ్చింది కోపము.
అలాగనే బిలాముకు వచ్చిన సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో 27వ వచనాన్ని మనం చదివినట్లయితే, సౌలుకు వచ్చిన మొదటి సాముయేలు 20వ అధ్యాయం 30వ వచనంలో మనం చూసినట్టు, నయామాను చూడండి 2వ రాజుల్లో 5వ అధ్యాయము 11, 12 వచనాలు చదివినట్లయితే, యోనాకి వచ్చింది. దేవుని చిత్తాన్ని నెరవేర్చలేరు కోపం వస్తే. 4వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం 4 వచనాలు చదివితే కనపడుతుంది యోనా యొక్క కోపం. ఏమండి, హేరోదు గురించి మనకు తెలుసు, 2వ అధ్యాయము 16వ వచనం. ఎందుకంటే ఏ రోజు చేసిన నరహాంతకులు. ఏమండి, అలాంటి, ఎందుకంటే మనిషి కోపంలోకి వెళ్ళిపోతే ఏమైపోతున్నాడో తెలీదు. అందుకోసమే కోపం వద్దు అని బైబిల్ మనల్ని ఖండించింది. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కోపం పెట్టుకుంటే నీ ఇంటిని నువ్వే తగలబెట్టుకున్నాడు అయిపోతావు, నీ సంఘాన్ని నువ్వే తగలబెట్టుకున్నాడు అయిపోతావు, నీ ఊరిని నువ్వే తగలబెట్టుకున్నాడు అయిపోతావు, నీ దేశాన్ని నువ్వే పాడు చేసుకున్నాడు అయిపోతావు. అందుకని మనిషి కోపము కన్నా ఏం కావాలి? దీర్ఘశాంతం కావాలి, మృదువైన మాటలు కావాలి, ఏమండి, సుబుద్ధి కావాలి. ఎందుకంటే ఒకని సుబుద్ధి అంట వాడిని దీర్ఘశాంతమునిచ్చునంట. అలాగనే దీర్ఘశాంతం కలిగిన వాడు మహావివేకి అవుతాడు. మనిషికి కావాల్సినవన్నీ కూడా బైబిల్లో దేవుడు స్పష్టంగా రాశాడు. బైబిల్ని చదవండి, బైబిల్ని చేతపట్టండి, బైబిల్ని పుచ్చుకుని దేవుని మందిరానికి వెళ్ళండి. దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని కృపను ప్రతి క్రైస్తవుడు, దేవుని బిడ్డలందరూ కూడా పొందుకోవాలని దేవుడు కొద్ది మాటలు ఆశించి దీవించును గాక. ఆమేన్. దేవునికి స్తుతులు. అందరికీ వందనాలు.